హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవర్ధన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేసి మార్కెట్ అయితే అప్ ట్రెండ్ అయితే వెళ్ళింది. మనకైతే ఆపర్చునిటీ అయితే రాలేదు, అయినా కూడా 15 నిమిషాల్లో రిస్క్ రివార్డ్ లేకుండా క్లోజ్ అయిండే. ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకున్న తర్వాత సేమ్ పొజిషన్ దగ్గర అయితే ఎగ్జిట్ అయ్యాము. మనకి ఎలాంటి ప్రాఫిట్ అయితే లేదు. ఎందుకు తీసుకున్నామంటే నాకు 3 రీజన్స్ అయితే ఉన్నాయి. మార్కెట్ అయితే ప్రతిసారి చూడొచ్చు హైయర్ హై వేసుకుంటూ అప్ సైడ్ అయితే అప్ ట్రెండ్ అయితే నడిచింది. ప్రతిసారి దిస్ ఈజ్ ద హై, దిస్ ఈజ్ ద హై, మళ్ళీ దిస్ ఈజ్ ద ఇంట్రాడేలో హైయర్ హై వేసుకుంటూ అప్ ట్రెండ్ అయితే వెళ్ళింది. ప్రతిసారి హైయర్ హై వేసుకుంటూ వెళ్తుంది. ప్రతిసారి కూడా హైయర్ సైడ్ కూడా అప్ సైడ్ బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. దిస్ ఈజ్ అప్ ట్రెండ్ అని నేను అనాలిసిస్ చేయడం అయితే జరిగింది. అందువల్ల నేనైతే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేసింది. ఓకే, ఆల్రెడీ నేను ఫిక్స్ అయిపోయింది బయింగ్ సైడ్. ఇక్కడ మార్కెట్ అయితే ఫైట్ చేస్తూ ఏబీసీ అలా చేసుకుంటూ మార్కెట్ అయితే రేంజ్ బౌండ్లో ఉంది. ఆల్మోస్ట్ 3 o'clock దగ్గరలో అయితే నేను ఎగ్జిట్ కావడం అయితే జరిగింది. ఇక్కడ అయితే మార్నింగ్ అయితే ఇక్కడ మనం ఒక లోయర్ సైడ్ నుంచి ఈ విధంగా ఒక ట్రెండ్ అయితే వేస్తాం. ఈ ట్రెండ్ లైన్ నుంచి ఈ ట్రెండ్ లైన్కి వేసింటివి. ఈ ట్రెండ్ లైన్ దగ్గర అయితే మార్కెట్ అయితే ఆగి సపోర్ట్ అయితే తీసుకుని మళ్ళీ అప్ సైడ్ అయితే ర్యాలీ కంటిన్యూ అయితే చేసింది. ఒక ప్రాఫిట్ బుకింగ్ అయితే వచ్చింది. దిస్ ఈజ్ ద గుడ్. ఓవరాల్గా మన అనాలిసిస్ ప్రకారం అయితే 400 పాయింట్స్లో అయితే ఎక్స్పైర్ ఏమంటారు వాల్టాలిటీ అయితే క్రియేట్ జరిగింది. మార్కెట్ అయితే ఫ్రైడే అయితే రేపు థర్స్డే కాబట్టి మార్కెట్ అయితే అప్ ట్రెండ్ అయితే ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రతిసారి హైయర్ హై వేసుకుంటూ వెళ్తుంది. బ్రేక్అవుట్ అయితే బ్రేక్ చేయడానికి అయితే రెడీగా ఉంది. ఈరోజు వెన్స్డే, రేపు థర్స్డే కాబట్టి ప్రీమియమ్స్ కూడా రేంజ్ బాండ్లో ఉంది కాబట్టి మార్కెట్ అయితే ట్రెండింగ్ ఉండే అవకాశం అయితే ఉంది. రేపు హై గ్యాప్ డౌన్ అయిందంటే మార్కెట్లో అయితే మంచి బుల్లిష్నెస్ అయితే చూడవచ్చు. ఇప్పుడైతే ఆల్ రిమూవ్ చేసేస్తున్నా. 400 పాయింట్స్లో వాల్టాలిటీ అయితే ఉంది. 5 minutes ఫస్ట్ గ్యాప్ అప్ అయిన తర్వాత ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఫ్లాట్ గ్యాప్ అప్ అయినాడు. ఒక ఏబీసీ ప్యాటర్న్ చేసుకుంటే అలా పెరుగుకుంటూ వెళ్ళింది. ఏబీసీ ప్యాటర్న్ ఇక్కడే చాలా ఉంది. దీన్ని ఐడెంటిఫై చేయాలి. చాలా చిన్నగా అయితే ఉంటుంది. ప్రతి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుని ఏబీసీ చేసే వాళ్ళకి అయితే అర్థమవుతుంటే ప్రతిరోజు ఐడెంటిఫై చేయాలి. ఓకేనా. నిఫ్టీ అయితే చూద్దాం. నిఫ్టీ కూడా ఓపెనింగ్ అయితే గ్యాప్ అప్ అయింది. ఆల్మోస్ట్ అయితే చూడవచ్చు కంటిన్యూగా మార్కెట్ అయితే ఒక 100 పాయింట్స్ అయితే డౌన్ సైడ్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 89.90 పాయింట్స్ అయితే డౌన్ సైడ్ ర్యాలీ చేసింది. తర్వాత లోయర్ సైడ్ నుంచి మనం ట్రెండ్ లైన్ వేసింది. ఇక్కడైతే చూడొచ్చు ఈ వీక్ నుంచి ఈ వీక్ ట్రెండ్ లైన్ వేసింది. ఆ ట్రెండ్ లైన్ దగ్గర అయితే సపోర్ట్ తీసుకుని మళ్ళీ బౌన్స్ అయితే అయింది. 15 నిమిషాల్లో చూడొచ్చు ఏబీసీ ప్యాటర్న్ చేసుకుంటూ వెళ్ళింది. దిస్ ఈజ్ ఏగా తీసుకోవచ్చు, దిస్ ఈజ్ బీగా తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు. ఒక డోజీ చేసింది. హ్యామరో డోజీనో నాకైతే తెలియదు కానీ చేసింది. ఇక్కడైతే చూడొచ్చు ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం ట్రై చేసింది. బ్రేక్అవుట్ ఫెయిర్ అయింది. మళ్ళీ వచ్చి రీటెస్ట్ బ్రేక్ చేసింది. 15 నిమిషాల్లో అయితే మంచి ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అయింది. ఇక్కడ నుంచి చూడాలి మంచి మూవ్ అయితే అప్ సైడ్ అయితే రావాలి. ఇప్పుడైతే అర్థమైంది కదా. నిఫ్టీ అయితే 100 నుంచి 150 పాయింట్స్లో మార్కెట్ అయితే ట్రెండింగ్ అయితే ఉంది. ఆల్ రిమూవ్ చేసేసిద్దాం, ఇంకా అవసరం లేదు. 17,720 అయితే సపోర్ట్ తీసుకుంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 42,500 అయితే రౌండ్ ఫిగర్ అయితే సపోర్ట్ తీసుకుంది. ఎగ్జాక్ట్గా అంటే 42,435. దిస్ ఈజ్ ఎందుకంటే ఇక్కడే కదా బ్రేక్అవుట్ ఇచ్చింది. నేనైతే 42,500 రౌండ్ ఫిగర్ అయితే సపోర్ట్ తీసుకుని ఏమంటే 15 నిమిషాల్లో అయితే ఎక్కడైతే క్లోజ్ కాలే. 15 నిమిషాల్లో చూడవచ్చు, నాట్ ఏ క్లోజింగ్. ఓకే, మళ్ళీ ఇప్పుడు డైలీలో చూద్దాం. ముందుగా వీక్లీలో పెడుతున్నా. వీక్లీలో చూడొచ్చు ఆల్మోస్ట్ అయితే దీనికి నియర్ బై అయితే ఉంది. 43,500 అయితే రౌండ్ ఫిగర్ రెసిస్టెన్స్ ఉంది. ఈరోజు వచ్చేసి 41,250 రూపీస్ చాలా స్ట్రాంగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి 42,500. మధ్యలో చిన్న మన ఆపే వాళ్ళు ఉంటారు కాబట్టి
43,299 ఓపెనింగ్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతుందా అనేది ఇది చాలా ఇంపార్టెంట్. లైన్ రెసిస్టెన్స్ అనేది ఓకే జస్ట్ మార్కెట్ ఆపగలదు. ఈ 43,100 అనేది ఓకే జస్ట్ మార్కెట్ స్టాప్ చేయగలదు అంతే. కంటిన్యూగా చాలా స్ట్రాంగ్ అయితే ఉండదు. ఓకేనా. దిస్ ఈజ్ ద ట్రెండ్ లైన్, చాలా ఇంపార్టెంట్. ప్రెసెంట్ అయితే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయనంత వరకు చూద్దాం. మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. హై గ్యాప్ అప్, హై గ్యాప్ డౌన్. $43,600 చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇవన్నీ జస్ట్ మార్కెట్ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. రేపు మార్కెట్ హై గ్యాప్ అప్, హై గ్యాప్ డౌన్ అయిందంటే మార్కెట్లో అయితే మంచి స్ట్రెంత్ అయితే ఉందంట. లేదు ఫ్లాట్ గ్యాప్ అప్ అయినా మార్కెట్లో అయితే నార్మల్ ఎక్స్పైరీ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ డైలీలో పెట్టాం. బ్యాంక్ నిఫ్టీ అయితే 42,800 బ్రేక్ చేసింది. నిఫ్టీ అయితే ఇంకా 17,863 అయితే బ్రేక్ చేయలేదు. నియర్ బై అయితే ఉంది. చూద్దాం దీని ప్రతాపం ఎవరు గడుస్తారు బాబు. ఈ విధంగా ట్రెండ్ లైన్ అయితే వేస్తాం. ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అయింది. దిస్ ఈజ్ ద గుడ్ మూవ్ తీసుకోవచ్చు. తర్వాత 30 మినిట్స్లో ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ వేయాలి. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయడం అప్ సైడ్ అయితే బ్రేక్ చేసింది. ఈ 17,800 చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ని అయితే బ్రేక్ చేస్తే మంచి మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ అయితే మనం 18,000 ఈ లెవెల్ వరకు 18,260 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే రేపు ఒక్క రోజే వెళ్తుందా అంటే డోంట్ నో. మార్కెట్ అయితే మల్టిపుల్ టైమ్స్ 18,000 రౌండ్ ఫిగర్ అయితే రెసిస్టెన్స్ తీసుకుందాం. ఇంకా మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇండియా విక్స్ అయితే చూపిస్తాం. ఇండియా విక్స్ అయితే చూడాలి. ఇండియా విక్స్ అయితే చాలా లోలో ఉంది. లోలో ఉందంటే మార్కెట్ ఫుల్ ట్రెండింగ్ అన్న ఉండాలి, ఫుల్ అప్ ట్రెండ్ అన్న ఉండాలి. పిల్లకాయలు వస్తున్నారు. రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మంచి విక్స్ అయితే ఫాల్ అవుతాయి. అంటే మార్కెట్లో షార్ప్ షెల్లింగ్ అయితే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మార్కెట్ అయితే ఫుల్ ట్రెండ్ అయితే కంటిన్యూ చేస్తుంది. ఓకే.
రేపు మార్కెట్ హై గ్యాప్ అప్ హై గ్యాప్ డౌన్ ఏంటంటే మార్కెట్లో అన్ఈవెన్ ఎక్స్పైరీ. రేపు థర్స్డే పాయింట్స్ అయితే చెక్ చేద్దాం. జనవరి అయితే చూడవచ్చు 600 నుంచి 800 పాయింట్స్, ఫిబ్రవరి 400 to 600 పాయింట్స్, మార్చ్ 400 to 600 to 700, 400 to 700 పాయింట్స్, ఏప్రిల్ 500 పాయింట్స్. ఓకే, రేపు ట్రెండింగ్ ఉండబోతుందా అనేది చెప్తుంది, చూద్దాం. ఈరోజు అయితే ఆప్షన్ సెల్లింగ్లో అయితే 3000 లాస్ వచ్చింది. ఆప్షన్ సెల్లింగ్లో వచ్చేసి -3000 అయితే లాస్ వచ్చింది ఎగ్జాక్ట్గా. డైలీ పాయింట్స్ చెప్పా కదా, ఇక్కడైతే చూడవచ్చు బ్యాంక్ నిఫ్టీ థర్స్డే పాయింట్స్ వచ్చి 500 నుంచి 800 పాయింట్స్ అయితే చూపిస్తుంది. నిఫ్టీ అయితే 100 నుంచి 150 పాయింట్స్, నిఫ్టీ 100 నుంచి 150 పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లెవెల్ అయితే కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, రేపు హై గ్యాప్ అప్ హై గ్యాప్ డౌన్ ఏంటంటే అన్ఈవెన్ ఎక్స్పైరీ. ఎన్ఎస్సి వెబ్సైట్లో వెళ్ళి మీకు ఆప్షన్ చైన్ అయితే చూపిస్తా ఏ విధంగా ఉంది. ఎన్ఎస్సి ఇండియా అని క్లిక్ చేయాలి, ఆప్షన్ చైన్ క్లిక్ చేయాలి, ఈ విధంగా స్క్రోల్ చేయాలి. ఈ విధంగా స్క్రోల్ చేస్తే ఇక్కడైతే చూడొచ్చు 24 అవుట్ వచ్చేసి 50 అని ఉంది. ఇవి ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. 2450 అంటే నార్మల్ ఎక్స్పైర్ అవుతుందని చెప్తుంది. ఎందుకంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ట్రెండింగ్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ అంత ట్రెండింగ్ లేదు. బ్యాంక్ నిఫ్టీ ఒకటి 90 ఉంది, ఇంకోటి వచ్చేసి 149. అంటే ఇది 1:2 ఉన్నా ఏం పర్వాలేదు. బట్ ఇక్కడ 1:1 ఇది 90 ఉండదు, 180 పైన ఉండాలి. కానీ ప్రీమియమ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మార్కెట్ హై గ్యాప్ అప్ హై గ్యాప్ డౌన్ ఏంటంటే మార్కెట్లో అన్ఈవెన్ ఎక్స్పైర్ అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఏ విధంగా అనాలిసిస్ చేసాం. మార్కెట్ రేపు హై గ్యాప్ అప్ హై గ్యాప్ డౌన్ ఏంటంటే మార్కెట్ అయితే ట్రెండింగ్ ఉండబోతుంది. అప్ ట్రెండ్ అన్నా కావచ్చు, డౌన్ ట్రెండ్ అన్నా కావచ్చు. రేపు మార్కెట్ అయితే హై గ్యాప్ అప్ హై గ్యాప్ డౌన్ బట్టి మార్కెట్ అయితే ట్రెండింగ్ ఉంది. లేదు మార్కెట్ నిన్న క్లోజింగ్ దగ్గర ఒక 10 పాయింట్స్ 20 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ అయితే 100 పాయింట్స్ ఆ విధంగా నార్మల్గా ఓపెన్ అయిందంటే ఏం కాదు. ఒక 200 పాయింట్లు 300 పాయింట్లు హై గ్యాప్ అప్ అయిందంటే మార్కెట్లో అయితే ట్రెండింగ్ ఉండబోతుంది. అప్ ట్రెండ్ అన్నా కావచ్చు, డౌన్ ట్రెండ్ అన్నా కావచ్చు, వీ షేప్ రికవరీలు కూడా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తయారు చేసాం. జై హింద్, జై భారత్.